ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంగస్తంభన లోపాలను ఎలా కరెక్ట్ చేస్తాం? ఇన్ని రోజులు ఆల్కహాల్‌తో ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత ఆల్కహాల్ తీసేసిన తర్వాత అంగస్తంభన రాదు అని భయపడుతూ ఉంటారు. అలా ఏం లేదు. యూజువల్లీ మనము మినిమమ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్‌తో వాళ్ళకి హార్మోన్స్ ఏమన్నా ఇంబాలెన్స్ ఉన్నాయా చూసుకునేసి, ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి మనము ఈ షాక్ వేవ్ థెరపీ అనే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే, అంగానికి షాక్ ఇవ్వడం కాదు. బేసికల్లీ ఏసీ కరెంటు, డీసీ కరెంట్ ఇవ్వడం కాదు. సౌండ్ వేవ్ థెరపీ ద్వారా అంగంలోని రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసేయడానికి ఇచ్చే థెరపీ అన్నమాట. దీంతో ఏమవుతుందంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏ విధంగా? కొత్త రక్తనాళాలు ఏర్పడి అంగంలోని టిష్యూ అంతా యాక్టివేట్ అయ్యి కోరికలకు తగ్గట్టు అంగం స్తంభించడం అనేది జరుగుతుంది. సో ఇది సెషన్స్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో ఇతను హ్యాపీగా ఈ సెక్షువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయగలుగుతారు. బేసికల్లీ ఆల్కహాల్ నెవర్ ప్రమోట్స్ ఎరెక్షన్స్. సో దాన్ని గుర్తుంచుకొని ఆల్కహాల్ ఆపేసి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ స్టిల్ ఇంకా పర్సిస్ట్ అవుతుంటే దానికి షాక్ వేవ్ థెరపీ అనేది ఈజీ మెథడ్ టు ఇంప్రూవ్ ద సెక్షువల్ యాక్ట్. సో దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.